యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు అతను ఏదో మాట్లాడాడు అనమాట. ఆ మాట్లాడిన దానికి గాను అతన్ని తీసుకెళ్ళి ఏదో మిర్చి చేసుకుంటాడట పని చేస్తుండగా పట్టుకుపోయారు. చివరికి ఇప్పుడు కొత్త మోడల్ వచ్చేసింది. అంటే కోర్టు ఆగ్రహిస్తుంది కాబట్టి కోర్టుకు తెలియకుండా కొత్త రకం కేసులు ఏంటంటే అతను పట్టుకుపోయి పోలీస్ స్టేషన్లో కాకుండా పోలీస్ క్వార్టర్స్లో పెట్టారట. పోలీస్ క్వార్టర్స్లో పెట్టారట. మరి అదే కదా, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టాలి లేదంటే కోర్టు ముందు హాజరుపరచాలి. ఇప్పుడు మారిపోయినాయి కదా. ఇప్పుడు లేకపోతే సిట్ అని పెట్టారు. సిట్టుకు అసలు పోలీస్ స్టేషన్ ఏమి ఇచ్చారు, దానికి పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చారు కానీ బిల్డింగ్ ఏం చూపించారు దానికి. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పెడితే దానికి ఈ ఎఫ్ఐఆర్ ఈ లెక్క అంతా చూపించాలి, దానికి సీసీ కెమెరాలు ఉండాలి, స్టాఫ్ ఉండాలి, ఈ లెక్క అంతా ఉండాలి. అదంతా ఉందంటే గనక దొరికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని కోర్టులు ఇట్లా అన్నాయి కాబట్టి కొత్త తరహా దొండ ఇది పోలీస్ క్వార్టర్స్లో బంధించడం. అక్కడ అతను బ్రహ్మనాయుడు కొంచెం స్ట్రాంగ్ కాబట్టి జనాలందరినీ మోసుకుపోయాడు కాబట్టి ధర్నా చేసేటప్పటికి అప్పటికప్పుడు ఆ క్వార్టర్స్లో నుంచి పట్టుకొచ్చి అతన్ని ఈ కేసులో కాదులే వేరే ఎవరో తెలుగుదేశం కార్యకర్తను తిట్టాడు అని చెప్పేసి 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తున్నామని చెప్పారు. అంటే అక్కడ లీడర్ స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టారు. లేకపోతే వారం రోజులైనా 10 రోజులైనా కనబడతాం.